హాయ్ అండి, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి మహి ఛానల్. మనం ఈ మధ్య అయితే ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఆయిల్ ఫుడ్స్ బాగా తీసుకుంటున్నాం కదా. దానికి చిన్న రెమెడీ ఉందండో, పర్మనెంట్ కాదనుకోండి. బట్ రీసెంట్గా మేమైతే అమెజాన్ నుండి ఈ పిజియన్ హెల్దీఫై డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అనేది తీసుకున్నాము. అది మాకు సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే 2500 పడింది. ప్రజెంట్ ఎంత ఉందో తెలియదండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులోని కలర్ కాంబినేషన్ అండి. ఆ కలర్ కాంబినేషన్లోని అసలు గ్రీన్ కలర్ అండ్ రోజ్ గోల్డ్ బార్డర్స్, అసలు ఆ కాంబినేషన్ అయితే నాకైతే 10 out of 10 ఇవ్వాలనిపించిందండి. స్పేస్ కూడా చాలా తక్కువే పడుతుంది అనుకోండి, బట్ కుకింగ్ చేస్తే మాత్రం ఇందులోని అసలు ఆయిల్ అనేదే పట్టదు. వేస్తే ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు, అది కూడా కిందన అడుగంటకూడదని చెప్పి. అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. దీని పవర్ ఏమోని 1200 watts వచ్చిందండి. అండ్ 2 years వారంటీ కూడా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కుకింగ్ చేస్తే ఎలా ఉంటుందా అనేదే తెలీదు. మీకు ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. నాకైతే కలర్ కాంబినేషన్ అయితే పిచ్చగా నచ్చేసిందండి. సో ఇది జస్ట్ నేనైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే తీసుకొని దాన్ని ఇన్సర్ట్ చేశాను. కంప్లీట్గా ఇన్సర్ట్ చేయాలి. చేయగానే మనకు అక్కడ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సో అందులో నేనైతే చాలా మోడ్స్ ఉన్నాయి మనకి. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, పాప్కార్న్స్ చేసుకోవచ్చు, అండ్ పాపడ్స్, చికెన్ గ్రిల్, ఫిష్ గ్రిల్ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ ఆప్షన్ చికెన్ గ్రిల్ తీసుకున్నాను. దానంతట అదే మనకి సెల్సియస్ చూపిస్తుంది, 200 degrees Celsius చూపిస్తుంది. అండ్ టైమర్ కూడా అది చూపిస్తుంది. బట్ మనకి నచ్చితే మనం టైమర్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. సెకండ్ కనిపిస్తుంది కదండి. సో నేను 200 degrees Celsiusలోనే 10 minutes పెట్టుకున్నాను. అండ్ లేటర్ ఆన్ మళ్ళీ అది ఇండికేషన్ చూపిస్తుంది అయిపోగానే 10 minutes. నేను మళ్ళీ రొటేట్ చేసి రివర్స్లో పెట్టుకొని మళ్ళీ సేమ్ 200 degrees Celsiusలోని ఇంకో 10 minutes నేను దాన్ని ఫ్రై చేసుకున్నాను. నేనైతే అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదండి. మీకైతే ఇది అయిపోయిన తర్వాత ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో దిస్ ఇంకొక 10 minutes తీసుకుంటుంది. అండ్ లేటర్ ఆన్ 10 minutes అయిపోయిన తర్వాత మనకి ఇండికేషన్ చూపించింది. తీయగానే స్మెల్ అదిరిపోయిందండి. అంటే మనం కలిపే దాన్ని బట్టే అనుకోండి. సో ఇది ఎయిర్ ఫ్రై నుండి చేసిన చికెన్ లెగ్ పీస్. సో దీన్ని టేస్ట్ చేసి లైక్ అది కంప్లీట్గా బాయిల్ అయ్యిందా లేకపోతే ఫ్రై అయ్యిందా లేదా అనేది చెప్తాను. ఓకే, see, you can see that it's really good. చాలా బాగుంది. అసలు బాయిల్ అవ్వలేదు అనేది అయితే లేదు, కంప్లీట్గా బాయిల్ అయింది.